గాడ్ ఏంటి వర్తని ఇలా చేసావు? Audio Jungle. Audio Jungle. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఏంటి డైలీ స్టిచ్చింగ్ కటింగ్ చూపించే అక్క ఈరోజు హుండీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇది మనీ సేవింగ్ చేసే హుండీ అండి. మనం స్టిచ్చింగ్ చేస్తూ కూడా పెద్ద నోట్స్ కాకుండా చిన్న చిన్న అమౌంట్ కూడా ఇందులో సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఫాల్స్ స్టిచ్ చేసో లేకపోతే ఆల్టరేషన్ చేసో ఇట్లాగా. నేను ఇంతకుముందు ఏమి స్టిచ్చింగ్ చేస్తే ఇంట్లో వాడతాను కానీ మామూలుగా సేవింగ్స్ అయితే చేసేదాన్ని కాదు. నార్మల్గా ఏవో ఇంట్లో మనకి సహజంగా ఖర్చులు ఉంటాయి కదా, వాటికైతే హెల్ప్ చేస్తూ మనం యూజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇదైతే నేను ఒక వీడియో చూసి యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది స్టార్ట్ చేశాను. బట్ స్టార్ట్ చేశాను కదా, ఇది సిన్సియర్గా ఏమి నేను సేవింగ్స్ అయితే చేయలేదండి. ఏదో ఫాల్స్ స్టిచ్ చేసినప్పుడు వచ్చే చేంజో లేకపోతే ఏమన్నా ఆల్టరేషన్ వేసేటప్పుడు వచ్చిన చేంజ్తో మాత్రమే ఇందులో వేసేదాన్ని అనమాట. ఇది చూడండి, నేను ఇక్కడ ఇందులో చేంజ్ కొన్ని నోట్స్ వేస్తూ సేవ్ చేశాను. ఎంత అమౌంట్ అయింది అన్నది మీకు కూడా ఈ వీడియోలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే మనం ఇట్లాగేమన్నా మనం సేవ్ చేయాలన్నప్పుడు ఇది బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక చోట చూశాను అనమాట, షాప్ దగ్గర. ఇది బాగా అనిపించింది. ఓకే, తీసుకొచ్చి ఇంట్లో పెడితే పిల్లలు కానీ ఎవరైనా ఇందులో కొంచెం సేవ్ చేస్తూ వాళ్ళకి కొంచెం మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది అనేసి డెకరేషన్ పీస్ లాగా తీసుకొచ్చి పెట్టాను. బట్ ఇంకా మధ్య మధ్యలో వేస్తూ ఉండేవాళ్ళం అనమాట. చేంజ్ అట్లా ఉంటే మనం ఏమన్నా ఆల్టరేషన్ చేసినా స్టిచ్ చేసినప్పుడు వచ్చే అమౌంట్ చేంజ్ మాత్రం ఇందులో వేసుకుంటూ ఉండేదాన్ని. ఇది ఒక ఐడియా. అట్లాగే ఇది కూడా ఇట్లాగా సేవింగ్స్కి మనం ఏదన్నా సేవ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి కూడా మనకి ఇలాగా స్టీల్ డబ్బా కూడా దొరుకుతాయి అన్నమాట మనకి బయట షాప్స్లో. ఇదైతే దీనికి చిన్న ఒక లాక్ వేసామనుకోండి, అంటే మనకే ఏమైనా అవసరం అనుకున్నప్పుడు మనం తీసుకోకుండా ఉండడానికి బాగుంటుంది అనమాట. ఇలా వేసుకున్నామంటే మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఇందులో వేసుకుంటే. ఇప్పటివరకు అయితే నేను వేయలేదు. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత అమౌంట్ చూసి నాకు కొంచెం ఇన్స్పైరింగ్గా అనిపించిన తర్వాత దీన్ని స్టార్ట్ చేద్దాం అనేసి, ఇది ఇంతకుముందు నేను పిల్లలకు కొనిచ్చాను మా పిల్లలకి, కానీ ఇంట్లో ఉంది. ఇది చూసిన తర్వాత దీన్ని స్టార్ట్ చేద్దామని అయితే నేను పక్కన పెట్టుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి ఇందులో ఎంత అమౌంట్ ఉందన్నది. రెగ్యులర్గా వేయలేదు, చెప్తున్నాను కదా. మనం ఏమైనా ఆల్టరేషన్ చేసో ఫాల్స్ వేస్తేనో ఏమైనా థ్రెడ్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చిన చేంజ్ అట్లా థ్రెడ్స్ తెచ్చుకుంటాం కదా, బాక్సెస్ కాకుండా విడిగా ఏమైనా కలర్స్, వాటి చేంజ్ కూడా మనకి ఇందులో సేవ్ చేసుకుంటే ఏదో ఒక అవసరానికి అయితే యూజ్ అవుతుంది కదా. జస్ట్ ఒక హాబీలాగా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వేసుకుంటూ వచ్చింది అమౌంట్ అనమాట. ఎంత ఉందో చూద్దాం ఇప్పుడైతే. చూడండి, మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే నేను డేట్ వేసుకున్నాను. ఇది హుండీ ఇట్లా ఉందన్నమాట. ఇది సిమెంట్ది, అంటే మట్టి సిమెంట్గా ఇట్లా ఉంటాయి కదా, వెయిట్లెస్లో. మనకి గణేష్ చతుర్థి అప్పుడు వస్తుంటాయి కదా, వాళ్ళు కొన్ని స్టాచ్యూస్ అమ్ముతుంటారు కదా ఇలాంటివి, లేకపోతే డెకరేషన్ పీస్ అలాగా అలా అనమాట. ఇదిగోండి, కరెక్ట్గా ఈరోజు హనుమాన్ జయంతి. ఈరోజే ఓపెన్ చేస్తున్నాను. నేను ఫిబ్రవరి 1కి స్టార్ట్ చేశాను. మొన్న అంటే 1 ఇయర్ పైన అయింది. మొన్న ఫిబ్రవరికి 1 ఇయర్ అయిందనమాట. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అంటే 15 మంత్ అయింది. ఇప్పటికీ 15 మంత్, ఈరోజు డేట్కి 15 మంత్ అయింది. డైలీ వేయలేదండి, ఏదో చెప్పాను కదా, చేంజ్ ఉన్నప్పుడు మాత్రం రెగ్యులర్గా కాకుండా వేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూద్దాం దీంట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది. మీకు మోటివేషనల్గా అనిపిస్తుంది, ఒక ఐడియా ఇచ్చినట్లు ఉంటుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం స్టిచ్ చేసుకుంటూ కూడా చిన్న చేంజ్తో కూడా మనం ఒక స్టెప్ అయితే వేయొచ్చు అనమాట. అంటే మనకి సేవింగ్స్ చూస్తే కదా మళ్ళీ చేయాలనే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నాదైతే ఇది ఫస్ట్ సేవింగ్స్ అనమాట. ఫస్ట్ టైం ఇట్లాగా నేను వేసి చూద్దాంలే అమౌంట్ అని ట్రై చేయడం. అయితే ఇదంతా ఫ్లవర్ లాగా లుక్ బాగుంది కదా, దీన్ని అయితే డిస్టర్బ్ చేయకూడదు అనిపిస్తుంది. ఓకే, ఇది కొంచెం ఫుల్ అయిపోయింది, ఇంక బాబు తీద్దాంలే అంటుంటే సరే చూద్దాంలే అని ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తున్నాం. చూడండి, బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్లవర్ లాగా ఉంది కదా, డెకరేషన్ పర్పస్ లాగా కూడా ఉంటుంది, వేసేయడం ఎందుకనేసి. ఓకే, తీయమ్మా చూద్దాం ఇందులో ఎంత ఉందో. ఓ గాడ్, ఏంటి వర్తని ఇలా చేసావు? ఇక్కడ హోల్ పెట్టమన్నా.
ఇదిగోండి, ఇది చూడండి ఎలా ఓపెన్ అయిందో. ఒకటి అనుకుంటే ఒకటైంది. ఇక్కడ హోల్ పెడతాం కదా, ఇది చిన్న ఫ్లవర్ లాగా యూజ్ అవుతుంది అనుకున్నా. చూడండి ఎలా అయిందో. లోపల పేపర్స్ కూడా ఉన్నాయి. ఇది తీద్దాం, ఉంది రోతగా ఉంది. ఉన్నాయిలే. ఇదిగోండి ఇవన్నమాట అన్నీను. మ్యాక్సిమం ఇదేమంటే చూడండి, మనకి ఇది మట్టిది కాదండి, వెయిట్లెస్ అనమాట. ఇది చూడండి వెయిట్ ఉండదు. కానీ వాళ్ళు ఏంటంటే కింద ఈ బేస్ అనేది గ్రిప్గా ఉండాలి అనేసి వాళ్ళు పేపర్ పెట్టినట్టున్నారు ఇందులో. ఇదనమాట, ఇదంతా వేస్ట్ పేపర్. ఓకే, మన హుండీ అయితే ఓపెన్ అయిపోయింది. చూడండి మన స్టిక్ చేయంగా ఎంత అమౌంట్ ఉందో ఇప్పుడైతే కౌంట్ చేద్దాం. అన్నీ 10 రూపీస్ నోట్స్, 50 రూపీస్, 20 రూపీస్ ఇలాగా. ఇవంతా కాయిన్స్ అనమాట. ఇవన్నీ కూడా చెప్పాను కదండి, 15 మంత్లో నేను జస్ట్ మామూలుగా మ్యాక్సిమం టైలరింగ్ సామాన్ అయితే ఎక్కువే తీసుకొచ్చుకుంటూ ఉంటాను. థ్రెడ్స్, బాక్సెస్, మామూలుగా బక్రం అలాంటివంతా కూడా. అవి కాకుండా మనకి ఎన్ని కలర్స్ ఉన్నా కూడా ఒకసారి మనకి అవసరం అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక కలర్ ఉంటుంది థ్రెడ్, ఒక్కొక్క కలరు అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు విడిగా తీసుకొచ్చినప్పుడు ఇలాగ 5 రూపీస్ కాయిన్స్ వస్తాయి అన్నమాట. అంటే 10 రూపీస్ తీసుకెళ్ళినప్పుడు ఒక థ్రెడ్ తీసుకుంటే మళ్ళీ 5 రూపీస్ చేంజ్ ఇస్తారు కదా. అలా ఉన్న చేంజ్ అంతా కూడా నేను జస్ట్ ఇంకా అలా తీసుకొచ్చినప్పుడు ఇలాగా దీంట్లో వేసేసేదాన్ని. మధ్యలో ఇవి ఫాల్స్ అలా స్టిచ్ చేసినవి కొన్ని ఆల్టరేషన్ ఉంటాయి కదా, ఆల్టరేషన్ చేసినప్పుడు మనకి 20 రూపీస్ అలా వస్తాయి కదా, అలాంటివి. ఇప్పుడైతే కొంచెం తగ్గించానులేండి ఆల్టరేషన్స్. అవి అయితే ఎక్కువ ఇంకా బ్లౌజుల మీదే ఫోకస్ చేస్తాను. అంటే ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే, చిన్న అమౌంట్ అయినా మనం ఎంతో కొంత చిన్నగా సేవింగ్ అయితే స్టార్ట్ చేస్తే, ఇది చూసిన తర్వాత మనకి మనీ సేవింగ్ మనం ఇంత చేసుకున్నామని మనకి మోటివేషన్గా అనిపించి నెక్స్ట్ మనం నోట్స్ అయితే ఇలాంటి డబ్బాలో చక్కగా నోట్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇందులో నోట్స్ వేసుకొని మీరు ఒక 2 మంత్ 3 మంత్ టార్గెట్ పెట్టుకొని చక్కగా ఇందులో సేవ్ చేసుకొని మనం ఒక అమౌంట్ అయిన తర్వాత మనం ఇంట్లో యూస్ చేసుకోవచ్చు. ఏదన్నా ఒక ఐటమ్కి అట్లాగా అలా బాగుంటుంది అనేసి నేను మీకు యూజ్ అవుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఓకే, చూద్దాం ఇప్పుడైతే నోట్స్ ఎన్ని వచ్చాయో. కొన్ని చెప్పాను కదా 10 రూపీస్ 20 రూపీస్ ఇలా ఉన్నాయి. కాయిన్స్ ఎన్ని ఉన్నాయో మీకు కౌంట్ చేసి నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇంతకుముందు మీకు చూపించాను కదా, నేను అన్నీ కూడా మనం హుండీలో వేసుకున్నటువంటి మనీ అంతా కూడా చేంజ్ కలెక్ట్ చేసి ఇలాగ సపరేట్ చేసి మా పిల్లలు చూడండి చక్కగా ఇక్కడ 100 నోట్స్కి ఎన్నైనా కౌంట్, 50 నోట్స్ ఎంత అమౌంట్, 10 రూపీస్ ఎంత అమౌంట్, 20 రూపీస్ ఎంత అమౌంట్ అనేసి అన్నీ ఇక్కడ చక్కగా రాసేసి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేశారనమాట. ఇవంతా కూడా చేంజ్ అంటే 1 రూపీ కాయిన్స్, అట్లాగే 2 రూపీస్ కాయిన్స్, ఇవంతా కూడా కౌంట్ చేసి ఇక్కడ ఒక అమౌంట్ వేసేసారు. అదేవిధంగా ఇవన్నీ కూడా 5 రూపీస్ కాయిన్స్. ఇదిగోండి, ఇది ఒక్కొక్క లైన్ వచ్చేసి 20 కాయిన్స్, అంటే 100 రూపీస్ ఒక్కొక్క లైను. ఈ విధంగా ఇవన్నీ కూడా చక్కగా సెట్ చేసి పెట్టేశారు. ఎందుకు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే, మీకు చూడండి ఈ 100 రూపీస్, ఈ 50 రూపీస్ ఇవేమంటే మనం ఫాల్స్ వేసినప్పుడు కొన్ని చేంజ్ వస్తాయి కదా, మనం శారీస్ ఫాల్స్ వేసినప్పుడు ఆ అమౌంట్ అనమాట. అదేవిధంగా ఈ 10 రూపీస్ ఏమంటే ఇవి కూడా మనం ఆల్టరేషన్స్ వేసినప్పుడు కొన్నిటికి 50 రూపీస్, కొన్నిటికి 60 అట్లా వచ్చినప్పుడు 60కి 50 10 ఇస్తారు కదా, అవి అనమాట. ఈ 20 రూపీస్ మాత్రం ఇవి చూడండి, ఈ 20 రూపీస్ మాత్రం అన్నీ కూడా డ్రెస్సులకి సైడ్ ఆల్టరేషన్, జస్ట్ ఒక స్టిచ్ మనం ఆల్టరేషన్ వేస్తాం కదా, మనం రెడీమేడ్ డ్రెస్సులు అట్లా తీసుకున్నప్పుడు వాటికి ఆల్టరేషన్ వేసినటువంటి చేంజ్ అనమాట. మనం ఈ కొంచెం చేంజే కదా ఇంత చేసి ఇంత సేవ్ చేయాలా అని కాకుండా నేనేం చేసేదాన్ని అంటే, ఈ అమౌంట్ అట్లా చేంజ్ నాకు కస్టమర్ వచ్చి ఇచ్చినప్పుడు నేను బాబు చేతికో నేను తీసి అందులో వేస్తూ ఉండేదాన్ని అనమాట. అలా వేయంగా వచ్చినంత అమౌంట్ కూడా ఏదో ఒక టైంకి మనకి యూజ్ అవుతుంది. ఈ చిన్నది కూడా చేంజ్ కూడా మనం అట్లా సేవ్ చేసినట్లయితే, అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద అమౌంట్స్ అనేవి మనకు కనిపించవు, మనం ఏదో ఒక రూపంలో వాడేస్తూ ఉంటాము. ఈ చిన్న అమౌంట్ ఊరికి అట్లా సరదాగా మనం అందులో కనుక
సేవ్ చేసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక పెద్ద అమౌంట్ లాగా మనకి ఒక హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఈ ఆల్ట్రేషన్వి ఫాల్స్వి కూడా మీకు ఇదంతా కూడా టోటల్ ఎంత అమౌంట్ నాకు సేవ్ అయింది అన్నది మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇదిగోండి ఈ నోట్స్ అంతా కూడా 100s అయితే ఒక 600 వచ్చినాయి, 50 రూపీస్ అయితే 400 వచ్చినాయి, అలాగే 10 రూపీస్ ఇవన్నీ 10 రూపీస్, ఈ 10 రూపీస్ ఒక 480 వరకు వచ్చినాయి. ఇవి 20 రూపీస్ అంటే ఇవన్నీ కూడా టాప్స్ ఆల్ట్రేషన్ అనమాట. ఇప్పుడైతే తక్కువలేండి చేయడము. ఇదిగోండి ఇదైతే 640 వచ్చినాయి. అలాగే 2 రూపీస్ మీకు చెప్పాను కదా థ్రెడ్స్ అట్లా తీసుకున్నప్పుడు చేంజ్ అనేసి ఇది 720 వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ఇవంతా ఒక్కొక్క లైన్ ఒక 100 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా నాకు 1200 వచ్చినాయి. అంటే ఇప్పుడు టోటల్గా నాకు 4000 చేంజ్ వచ్చినాయి అనమాట. మనకి అమౌంట్ అంతా కూడా ఇదిగోండి 4060 రూపీస్ వచ్చినాయి. అంటే ఈ కొంచెం అమౌంట్ మనం ఇన్ని రోజులు సేవ్ చేయాలా 4000 కోసం అని కాదండి. మనం ఒక సరదాగా ఇలా చేంజ్ని మనం మామూలుగా వాడుతూ ఉంటాం కదా, ఇంట్లో స్టిచ్చింగ్ అయితే వాడుతూ ఉంటాం, బ్లౌజెస్ అవి వచ్చినవి ఏదో ఒక అవసరానికి. అలా కాకుండా మనం పిల్లల చేతికి ఇచ్చి వాళ్ళని వేయమని కానీ అలా కనుక మనం అలవాటు చేసామంటే వాళ్ళకు ఒక సరదాగా ఉంటుంది. ఈ అమౌంట్ వాళ్ళు కౌంట్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి మనీ వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. ఇది నా ఆలోచన అయితే. నేను ఒక ట్రైల్ అయితే వేస్తాను, అంటే స్టార్ట్ అనమాట. నేను ఇప్పుడే ఇలా సేవ్ చేయడం అంటే నేను మామూలుగా డ్రెస్సెస్ కొని వేరే షాపింగ్ చేసే అమౌంట్ అయితే వేస్ట్ చేయను, కానీ సారు నేను ఇద్దరం ఇంట్లోనే వాడుతూ ఇంట్లో పిల్లలకి ఫీజులు అవన్నీ చూసుకుంటూ కూడా పెద్ద అమౌంట్ అయితే అలా చూస్తూ ఉంటాం. చిన్న అమౌంట్ సరదాగా చేసిన అమౌంట్ కూడా నాకు ఇప్పుడు 4000 అయితే కనిపించింది. ఈ అమౌంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇప్పటి నుంచి కొంచెం మనం నోట్స్ కూడా సేవ్ చేద్దాము, అంటే కొంచెం పెద్ద అమౌంట్ కూడా సేవ్ చేద్దాము. ఈ రోజుకి ఇదైతే ఓపెన్ చేశాను కదా, అందుకోసం ఇవాళ మళ్ళీ ఇలాగా పెద్ద అమౌంట్ సేవ్ చేయడానికి ఇది ఒకటైతే నేను సెట్ చేసేసాను అనమాట. ఇందులో నోట్స్ వేద్దాము బాబుకి ఇచ్చేసి, కానీ అట్లాగా అమౌంట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఇట్లా మీకు ఓన్లీ స్టిచ్చింగ్ చేస్తూ కూడా పెద్ద అమౌంటే కాదు చిన్న అమౌంట్తో కూడా మనం ఒక అమౌంట్ అయితే చూడొచ్చు, ఒక మోటివేషనల్గా ఉంటుంది అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఆల్టరేషన్ చేసిన ఫాల్స్ వేసిన చేంజే కదా అనుకోకుండా చిన్నగా సేవ్ చేయండి. చూసారా ఇప్పుడు మనకి 4000 అయితే అమౌంట్ వచ్చింది కదా, 4000 చేంజ్, దీనికి ఒక 1000 యాడ్ చేసుకున్నామంటే మనకు 5000 ఒక అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. మీకు ఎంతో కొంత చిన్న మోటివేషన్గా అనిపిస్తుంది అనేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ. మీకు యూజ్ అయింది అనుకుంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.